ఇక జుట్టు పట్టి లాక్కెళ్లి కత్తితో బెదిరించి ట్రైనీ ఐపీఎస్ కు లైంగిక వేధింపులు, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్, బాధితురాలి ఫిర్యాదు, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డిపై కేసు ఫైల్ అయింది. వీడు గీదే చెప్పిండే వీళ్ళకు, ఇదే చెప్పిండే ఏంది ఉండే. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది, చాలామందికి ఇవ్వలేదు, బట్ మన రిపోర్టర్ దగ్గరికి వచ్చి ఉండే. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ, అత్తాపూర్ పిఎస్ 18 తారీఖు ఫైల్ అయింది. సెక్షన్లు ఈ సెక్షన్లు పెట్టింది 74, 75, 77, 78, 79, 127 2, 115 2, 351 2, బిఎన్ఎస్ 66E 67, ఐటీఏ యాక్ట్ 2008 పెట్టిండ్లు. డేట్ అండ్ టైము 11 గంటలకు. అడ్రస్ శివరాంపల్లి. 30 సంవత్సరాలు ఫాదర్ అండ్ హస్బెండ్ ఏమో. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆమె. పోలీస్ ఆఫీసర్ ఆక్యుపేషన్, నేషనల్ ఇండియన్. పేరు కూడా రాయాలనుకుంటా, పేరు కూడా రాసిలే కదా. సుమా హెచ్కే. ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి, ఈయన మన రెడ్డి సాబు, ఆమె కర్ణాటక క్యాడర్, కర్ణాటక లేడీ. ఒక ఐపీఎస్ సివిల్ సర్వెంట్లకి ఇట్లా ట్రైనింగ్లో ఉండగానే ఇట్లా ముందుకెళ్తే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం సంకేతం ఇచ్చినట్టు వాళ్ళు అసలు బుక్. ఇది అనగా మీరు చేసేది కథ ఏంది? ఇది గలీజ్గా జుట్టు పట్టి లాక్కెళ్ళి కత్తితో బెదిరించిందంట ఐపీఎస్. వైరల్ అవుతా ఉన్నది నిన్నటి నుంచి. జుట్టు పట్టి లాక్కెళ్లి కత్తితో బెదిరించి ట్రైనీ ఐపీఎస్ కు లైంగిక వేధింపులు, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు. ఎంత వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడి చదివించుంటారు కదా. ఇప్పుడు మంచి భవిష్యత్తు కదా కృష్ణన్న. ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ అంటే ఒక్కసారి బయటికి వస్తే, అడిషనల్ ఎస్పీనో పోస్ట్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ ఎంత పెరుగుతుంది. ఒకటేసారి ఎంత ఒక చిన్న కేసుతో ఎంత దిగజారిపోయింది. ఇప్పుడు కేసు అయింది, ఏ పీకేది ఏమున్నది. దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణ కేంద్రమైన శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వేదికగా ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లి గదిలో బంధించి మెడపై కత్తి పెట్టి చంపేస్తారని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి వాటిని నేరుగా తన భర్తకు వాట్సాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడని వాపోయింది. బాధితురాలు ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసు ఆదివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై 10 కఠిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబోయే అత్యున్నత పోలీసు అధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన పోలీసు వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. నిరాధార ఆరోపణలతోనే కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల తన ఒక మహిళ ప్రస్తుతం ఎన్పిఏలో ఐపీఎస్ ట్రైనీగా శిక్షణ పొందుతుంది. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం గత నెల 23 నుంచి తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. నిరంతరం అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడమే కాకుండా అకాడమీలోని స్నేహితుల ముందు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తెలుగులో అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. మరో ట్రైనీ అధికారితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ విషయాన్ని ఒప్పుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడు. ఆమెను బిచ్, షేమ్లెస్ అంటూ అత్యంత జిగుత్సాకరమైన పదాజాలంతో దూషించేవాడు. బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె వ్యక్తిగత ఫోన్లోని మెసేజ్లను బలవంతంగా చూపించాలని వేధించేవాడు. ఈ వేధింపులు క్రమంగా భౌతిక దాడులకు దారితీశాయి. ఈ నెల 8వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డి ఆమె మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని తన గదికి తీసుకెళ్లి ఆమెను భయపెట్టి
పాస్వర్డ్ చెప్పించుకున్నాడు. ఇక 9వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడి ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది. బాధితురాలి కదలికలను అడ్డుకొని ఆమెను జుట్టు పట్టుకుని బలవంతంగా లాక్కుంటే తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నుమిలి చంపేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆ మెడపై కత్తి పెట్టి గదిలోనే బంధించాడు. అనంతరం 3 కండోమ్ ప్యాకెట్లను ఆమె పైకి విసిరి పైశాచిక ఆనందాన్ని పొందాడు. మరుసటి రోజు జూలై 10 ఉదయం కూడా ఆమెపై మళ్లీ భౌతికంగా దాడి చేశారు. ఈ నెల 8న ఆమె ప్రైవేటు భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త వాట్సాప్ కు వీడియోలు, పచ్చని సంసారాల్లో స్విచ్ పెట్టినోడే కదా ఇవిడు ఇప్పుడు. అంతటితో ఆగకుండా బాధితురాలకి తెలియకుండా ఆమె ప్రైవేట్ వీడియోలను మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆ వీడియోలను ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ వీడియోలతో ఆమెను నిరంతరం బ్లాక్మెయిల్ చేస్తూ మానసిక క్షోభకు గురి చేశాడు. ఓవైపు దేశ సేవ కోసం శిక్షణ పొందుతూనే మరోవైపు తోటి మహిళా అధికారి పట్ల ఇంతటి క్రూరత్వంతో వివరించడం కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదుతో అత్తాపూర్ ఇన్స్పెక్టర్ బి రాజు నాయక్ పర్యవేక్షణలో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసిండ్రు. అది నిరూపణ అయితే వాడు జైలుకు పోతాడు. అరే పెళ్ళైన ఆడపిల్ల బయటికి వచ్చి చెయ్యాలి, జాబ్ చేయాలి అంటేనే ఈరోజు వణుకుతా ఉన్నారు. ఈ దిక్కుమల్ల డ్రగ్స్, గంజాయి, మన్ను మశానం చేయబట్టి. వైన్ షాప్ల పక్కపొంటి ఇల్లులు ఉంటే నడుచుకుంటూ పోవాలంటే ఆడపిల్లలు భయపడతా ఉన్నారు. అటువంటి ఆడపిల్లలు డేర్ చేసి ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడి బయటికి వచ్చి హైయెస్ట్ ఉద్యోగం కదా అది దేశంలో, హైయెస్ట్ ఉద్యోగం, అత్యున్నత ఉద్యోగమే కదా ఇక్కడ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ. అటువంటి ఐపీఎస్కు సెలెక్ట్ అయితే వాళ్ళ ఊరు ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఏ రాష్ట్రంలో పనిచేసినా కూడా సెల్యూట్ కొడతా ఉంటుంది, ఏ రాష్ట్రమైనా కొడతా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ జబర్దస్త్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఆమె భర్తకు వీడియోలు పంపించడం అంటే వానంత దుర్మార్గుడు. ఏం పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఏమురా ఉదయ్ కృష్ణారెడ్డికి ఇట్లయితే ఇవి లాస్ట్కు ఏమున్నా చెప్పు. ఇప్పుడు దోస్తుల ముందు చదివా, కుటుంబ సభ్యుల ముందు చదివా, రేపు జైలుకు పోవాటే కదా, సెక్షన్లు ఆగవు కదా. అందుగురించి నేను సాధిస్తా, ఏదో ఒకటి సాధిస్తా, నేను మెంటల్ హరాస్మెంట్ చేస్తా అంటే 100% అమ్మాయిలు బయటకు వచ్చి కేసులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎవరిపైన మంచిదే. ఏమవుతుందబ్బా?